ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ వంశీ. మీరు చూస్తున్నారు వ్యవసాయ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్. వ్యవసాయం గురించి కొత్త సమాచారం, మంచి విత్తనాలు, పంటల నిర్వహణ మరియు రైతులకు ఉపయోగపడే విషయాలను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఈ రోజు తేదీ మార్చి 8, 2026న మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారి మంగ్లీ 118 మిరప రకం పంటను ఫీల్డ్ పరిశీలించడం జరిగింది. ఈ రకం యొక్క ప్రత్యేకతలు, దిగుబడి సామర్థ్యం, అలాగే రైతులకు ఇది ఎలా లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మహానంది హైబ్రిడ్ సీడ్స్ ఎండి రమేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. మార్చి 2026 ఆదివారం మనం ఈ ఈటియా తాండా అని చెప్పి సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా ఇల్లందు పక్కన మనం ఈ గ్రామంలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారి మంగ్లీ 118 అనేటువంటి హైబ్రిడ్ మిరప విత్తనం యొక్క పొలాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడికి కోకే తాండా రైతులు వచ్చారు, అదేవిధంగా చింతల తాండా రైతులు వచ్చారు, డీలర్లు కూడా వచ్చారు. ఈరోజు మార్చి 8వ తారీఖు అంటే దాదాపుగా ఎండలు విపరీతంగా 40 డిగ్రీ సెంటీమీటర్కి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మనం మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారు ఇచ్చేటువంటి ఈ హైబ్రిడ్ మిరప విత్తనం మంగ్లీ 118 ఏదైతే ఉందో ఇల్లెందు నుంచి సీతారామ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మన మహానంది డిస్ట్రిబ్యూటర్ చందు గారు ఇక్కడ అమ్మడం జరిగింది. ఇంత ఎండకు వచ్చినప్పటికీ కూడా పంటను చూస్తే ఎక్కడ తెగులు అనేటువంటిది ఏమాత్రం లేకుండా మళ్ళీ ఎంతో ఆరోగ్యకరంగా పచ్చగా అక్కడక్కడ మీరు గమనిస్తే ఇప్పటికి కూడా పూతతో ఉంది. అంటే ఎటువంటి నాణ్యమైనటువంటి విత్తనం వేయగలిగినటువంటిది మీరు అందరూ గమనించవచ్చు. ఎందుకంటే మీకు అందరికి కూడా ఈ ప్రాంతంలో హైబ్రిడ్ మిరప వేసేటువంటి అనుభవం దండిగా ఉంది. డీలర్లు ఉన్నారు, రైతులు ఉన్నారు, చాలా మిరప రకాలు వేశారు, చూశారు ఇప్పటి వరకు. కాబట్టి మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారి మంగ్లీ 118 రకం మీరు రైతు ఎన్ని ఎకరాలు వేశాడు, ఏ విధంగా పండించాడు, ఎంత దిగుబడి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాడు, తెగుళ్ళను ఏ రకంగా తట్టుకోగలిగినట్టు ఆయన మాటలు కూడా వినండి, మీ కళ్ళతో చూడండి. చూసిన తర్వాత మాత్రమే ఏదైతే ఇల్లెందులో మన సీతారామ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ చందు గారు ఉన్నారో ఆయన దగ్గర ఈ నాణ్యమైనటువంటి విత్తనం దొరుకుతుంది. మహానంది వారి మంగ్లీ 118 అనేది మీరందరూ దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మిగతా రకాలు వేసుకునే దానికన్నా కూడా ఎక్కువ దిగుబడితోటి తక్కువ ఖర్చు ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే తెగుళ్ళను తట్టుకోగలుగుతుందో, బొబ్బరు ఆకుముడక రాకుండా, నల్లి రాకుండా, కాయ మచ్చ రాకుండా ఉంటుందో ఆటోమేటిక్గా దిగుబడి పెరుగుతుంది, మనకి మందులు కొడుకునేటువంటి ఖర్చు తగ్గుతుంది. ఈ రెండు కారణాల వల్ల మనం మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఖమ్మం పరిసర ప్రాంతాలు కానీ, ఇల్లందు కానీ, లేకుంటే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారి మంగ్లీ 118ను ఉపయోగించుకొని మిరప పంటల్లో మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పి వచ్చే ఖరీఫ్కు మీరందరూ కూడా మహానంది సీడ్స్ వారి మంగ్లీని ఆదరించాలని చెప్పి హృదయపూర్వకంగా నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నాం. మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారి మహానంది హైబ్రిడ్ సీడ్స్ వారి మన రకం ఏంది, మన కంపెనీ ఏంది, మన డిస్ట్రిబ్యూటర్ ఎవరు, చందు సీతారామ ఇల్లెందు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.